నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖ సింహాచలం లడ్డూ ప్రసాదంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు। లడ్డూ ప్రసాదం ఆకారమే లేదంటూ ఎద్దేవా। తిరుమల లడ్డూను మాజీ సీఎం జగన్ అపవిత్రం చేశారన్న మంత్రి సవిత। ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే శ్రీవారు మన్నిస్తారంటూ వ్యాఖ్య। లడ్డూ ప్రసాదాలను కల్తీ నెయ్యితో తయారు చేయడం దారుణం। నిందితులపై చర్యలు తీసుకోవాలన్న మడకశిర ఎమ్మెల్యే రాజు। కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ధీటుగా సమాధానం చెబుతామన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి। తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ విశాఖ సింహాచలం లడ్డూ ప్రసాదం గురించి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు। సింహాచలం ఆలయాన్ని సందర్శించిన గంటా శ్రీనివాసరావు అనంతరం ప్రసాదం తయారీకి వినియోగించే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు। ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు సింహాచలం లడ్డూ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు। సింహాచలం లడ్డూ ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన కనిపించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు। గతంలో విశాఖ డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి కిలో 591 రూపాయలకు కొనుగోలు చేసేవారమని అన్నారు। అయితే వైసీపీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 391కి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు। వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానాల ఫలితమే అంటూ సెటర్లు వేశారు। తిరుమల లడ్డూను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని మంత్రి సవిత ఆరోపించారు। తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు। లడ్డూ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు। ఇందుకు బాధ్యులైన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు। కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, జంతువుల కొవ్వును కలిపి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆమె మండిపడ్డారు। కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో మనం అంతా పవిత్రంగా భావిస్తాం। మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది। చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డుతో కూడా కకృతి పడ్డారు, అవినీతి పడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో దోచుకున్నాడు। ఒక పక్క భూములు దోచుకున్నాడు, ఒక పక్క ఇసుక దోచుకున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు। వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వదలలేదంటే అది చాలా కఠినమైన శిక్ష కూడా తీసుకోవాలి। ప్రజలందరూ దీన్ని బాగా బాధపడుతున్నారు। ఏంటి లాస్ట్ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వు వాడారంటే నిజంగా ఆ మనుషులు ఎంత కొవ్వు పట్టారో ప్రజల దగ్గరలోనే బుద్ధి చెప్తాడు, వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు, చట్టం తరపని తను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను। వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ ప్రసాదాలను కల్తీ నెయ్యితో తయారు చేయించిన భక్తులకు ప్రసాదం రూపంలో ఇవ్వడం దారుణమని టీడీపీ మడకశిర ఎమ్మెల్యే రాజు ధ్వజమెత్తారు। జగన్మోహన్ రెడ్డి భక్తులను ప్రజలను మోసం చేశారని, ఆయన తప్పును ఒప్పుకుంటే శ్రీవారు మన్నిస్తారని అన్నారు। ఈ నేపథ్యంలో మడకశిరలో ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు। అనంతరం జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు। వైసీపీ ప్రభుత్వం అక్రమార్జన ధ్యేయంగా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారని ఆరోపించారు। కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు। కోట్ల మంది హైందవుల మనోభావాల్ని, నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమలలో సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి లడ్డు వస్తుందని, లడ్డుని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో గతంలో తయారు చేసి ఆయన పాదాల చెంతన పెట్టి పూజ చేసిన తర్వాతనే లడ్డు అందరికీ భక్తులకు ఇస్తారనే ఒక నమ్మకంతో హైందవ సమాజం కళ్ళకద్దుకొని దేవుడి ప్రసాదాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి। అలాంటి హైందవ సమాజం యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా కేవలం అక్రమార్జనే ధ్యేయంగా ఆలయాన్ని అపవిత్రం చేసేందుకు తిరుమల లడ్డులో జంతువుల యొక్క కొవ్వు నుంచి వచ్చేటువంటి నూనెని వాడడం, తరతరాలుగా ఆలయ ప్రతిష్టని దెబ్బతీయడం, హైందవ సమాజం మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది। ఈ రోజు మీడియా ముందుకొచ్చి నాకు సంబంధం లేదు, ఇది అబద్ధం అని చెప్పి చెప్పడం జరుగుతోంది। టీటీడీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్యామలరావు అనే బీసీ అధికారిని అక్కడ నియమించిన తర్వాత క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిన తర్వాత గుజరాత్ ల్యాబ్లో ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన రిపోర్టుని బహిర్గతం చేసిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు బాధతో మాట్లాడడం జరిగింది। నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా
ఇతర మతాల్ని, ఇతరుల నమ్మకాల్ని గౌరవించేటువంటి సంస్కృతి గతంలో ఉండేది, ఇప్పుడు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి హైందవుల్ని, హిందూ సమాజాన్ని అనుక్షణం అవమానపరచడం, భక్తుల్ని హేళన చేయడం, తిరుమలని ప్రతి క్షణం ఏదో ఒక సందర్భంలో అపవిత్రం చేస్తూ రావడమే కాకుండా వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా దేశం మొత్తం ఉంటే జీర్ణించుకోలేక తిరుపతి లడ్డు వివాదం మీద ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి జగన్మోహన్ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాని మీద వివరణ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క 100 రోజుల పరిపాలన మీద అవాస్తవాల్ని, అసత్యాల్ని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది. రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. నిజం మాట్లాడితే అతని తల పగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు అసత్యమే మాట్లాడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి చేయాలన్న సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు మండల అధికారులు, కూటమి నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులను కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన సంక్షేమాన్ని, చేపట్టే పథకాల వివరాలను వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమంతో 100 రోజుల్లోనే పాలనలో మార్పు చూపించి మంచి ప్రభుత్వం అనిపించుకున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 100 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పరిపాలన అందించామని బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వం చాలా బాగుందని గ్రామస్తులు ఎమ్మెల్యే ఆనందబాబుకు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల చోరీలు అలజడి సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి సీసీ కెమెరాల కళ్లు గప్పి ఏటీఎంలను ధ్వంసం చేసి దర్జాగా నగదు దోచుకెళ్తున్నారు. ఇది పోలీసులకు సవాలుగా మారింది. కడపలోని ద్వారకా నగర్ ఏటీఎం వద్ద 6 లక్షలకు పైగా ఉన్న నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా విశ్వసరాయ సర్కిల్ వద్ద ఏటీఎంను దొంగలించే ప్రయత్నం చేసిన దొంగలు సైరన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో అనుమానితులను గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం మంగుంట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ముఖ్యమంత్రి పేర్లు మారుస్తున్నారని తెలిపారు. మళ్ళీ కలెక్టర్లు, ఎస్పీలు అయితే మన కూలికి వచ్చే వాళ్ళు ఉండరని ఒక దృక్పథంతోనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవసరం లేదు, తెలుగు మీడియమే అవసరం అని చెప్పేసి తెలుగుని ప్రోత్సహించాలి. తెలుగుని వద్దని చెప్పే భావన నాకు లేదు. కానీ ఈ రోజు కాంపిటీషన్ ఉండే దాంట్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే పేదవాడు బాగుపడడు. అది అమ్మఒడి అనేది వదిలేసి దానికి మార్పు కూడా చేశాడు. అది మార్పు తల్లికి వందనం అని, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. రాత్రి ఒక ఆయన వీడియో నాతో ఒక ప్రెస్ ఆయన మాట్లాడుతూ, ఏమయ్యా మాకు 6 నెలలు 1 సంవత్సరం కావాలి కదా పథకాలు వేయాలని. చంద్రబాబు నాయుడు ఆయన డేట్ ఇచ్చి 6 నెలలు కాదు, ఇంకొక ఏదో పలానా డేట్ ఇచ్చి నేను వేస్తానంటే దానికి సంతోషపడి ఉంటాము. కానీ చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేవాలయం అయినటువంటి అసెంబ్లీలోనే ఇక్కడి నుంచి ఇటువంటి 6 సూపర్ 6 చెప్పేసినాను, ఇంత అప్పులైంది, నేను దీన్ని చేయలేనని ఆయనే చెప్పి కేబినెట్ ఆమోదం పొందినప్పుడు మళ్ళీ ప్రజలు తెలుసు చంద్రబాబు నాయుడు బాగా మంది ఇస్తామంటే ప్రజలందరూ మనకు ఓటేస్తారు. మనం ఏమి చెప్పినా, మనం ఎన్ని అబద్దాలు చెప్పినా జనాలు కూడా నమ్ముతారు. అందువల్ల మనం సూపర్ 6 చెప్పి మొత్తం చెప్పేస్తాము. నీకు 15, నీకు 15, నీకు 15 చెప్పేద్దాము. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భారత స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలో స్టేట్ బ్యాంక్ సిబ్బందితో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో తాము పాలు పంచుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కస్టమర్లు, ప్రజలు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు, పాఠశాలల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ డైరెక్టర్ చీఫ్ మేనేజర్ జనార్దన్, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రామ్ను 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు కండక్ట్ చేయవలసింది కోరింది. ఆల్ సిటిజన్స్కి అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ మేము కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అమాంగ్ అవర్ ఎంప్లాయీస్ అండ్ యాజ్ వెల్ యాజ్
among our customers as well as the general public. We want to create awareness by conducting this rally, and we are doing some cleaning camps also at various public places, temples and abandoned areas, and also we are going to conduct medical camps. So స్వచ్ఛత అనేది మన సెల్ఫ్ దగ్గర నుండి స్టార్ట్ కావాలి. మనం స్వచ్ఛంగా ఉండడమే, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే దేశానికి చేసే గొప్ప సేవ. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ను, ఈ 2 weeks ప్రోగ్రామ్ను మేము కూడా పాల్పంచుకుంటున్నాం. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ కస్టమర్స్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్, అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది municipal authorities as well as the district authorities for giving an opportunity and providing us giving us permission. Thank you. సో ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి మండల వరకు, మండల నుంచి జిల్లా వరకు, మున్సిపల్ కార్పొరేషన్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకుల వైపు నుంచి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు ఇక్కడ గాంధీ వైవి స్క్వేర్ దగ్గర నుంచి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ, దానిలో భాగంగా హ్యూమన్ సైన్ అండ్ ప్లెడ్జ్ కార్యక్రమాలు అండ్ క్లీన్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ టుడే. సో ఈ కార్యక్రమంలో అందరూ ఈ కడప ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.